హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను సుమా. సో టుడే అయితే మేము బైక్కి అలా ఎందుకు వెళ్తున్నామని ప్లీజ్ అలా వాచ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మస్తు అలా గాడిలో వెళ్ళామన్నమాట. నా తెలుగు కాస్త అలా ఉంటుంది, ఏమీ అనుకోవద్దు, సపోర్ట్ చేయండి. అండ్ ఆకాశం చూడొచ్చు, చాలా బాగా కనిపించింది. ఇంకా అలా వీడియో తీసుకుంటూ మేమైతే బైక్లో వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము అంటే టెంటడా కొత్త బైక్ కొందామని చెప్పి బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడ బైక్ల షోరూంలో ఒక బైక్ అయితే ఆల్రెడీ చూసి లోన్కి అప్లై చేసి అంతా రెడీ అయి ఉంది. ఇంకేమన్నా ఫార్మాలిటీస్ అయితే ఏమున్నాయో దాన్ని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఈ బండి తోలుకుపోవడమే. సో లెట్స్ స్టార్ట్ వీడియో. వెళ్దామా మరి? బండి ఎలా ఉంది అని కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ బండి చూస్తూ అలా లోపలికి అయితే వెళ్ళామన్నమాట. బండి కలర్ నేనే చూస్ చేశాను. నాకు ఈ బ్లూ అంటే ఇష్టం, అందులోనూ రాయల్ బ్లూ అంటే మస్తు ఇష్టం. బ్లాక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది అని ఈ బండిని అయితే కొన్నామన్నమాట. ఓకే, చూడ్డానికి ఒకటి కన్నా ఒకటి బాగున్నాయి కదా. ఇందులో మీకు ఏ కలర్ అంటే ఇష్టం కమెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మస్తు బైక్లు ఉన్నాయి, అంత బడ్జెట్ అనుసారంగా ఉంటాయి అన్నమాట. మనమైతే అంత బడ్జెట్ పెట్టలేము కానీ అని చెప్పి ఏదో ఒకటి కొన్నాము. సో ఇక్కడ చూడొచ్చు అన్నీ ఎంత మస్తుగా ఉన్నాయో బైక్లు. ఇంకా ఇక్కడ ఒక స్కూటీ కూడా ఉంది, స్కూటీ కూడా చూశాను నేను, అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకొక స్కూటీకి ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే అలా వీడియో తీసుకుంటున్నా. ఇంకా మా ఆయన అయితే అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇంకా ఏవేవి ఉన్నావో అవి కంప్లీట్ చేసుకొని తీసుకుపోదాము అని. ఇంకా మాకి సాటర్డే రోజు చిక్కింది, ఏ రోజు కొనాలి మంచి రోజు అని చెప్పి. ఇంకా సాటర్డే 12:30 లోపల బండి తీసుకొని పూజ చేయించాలి అని చెప్పారన్నమాట. సో ఇంకా అలా తీసుకున్నాము, ఫార్మాలిటీస్ అంతా చూసుకున్నాము. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ షోరూమ్ లోపలే ఉంది. బండికి ఏదైనా ప్రాబ్లం అయితే ఇక్కడ అన్నీ సరి చేస్తారన్నమాట. అంటే బైక్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మీకు అర్థమై ఉంటుందిలేండి. సో అది ఇంకా అదైతే అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మా ఆయన ఎందుకు చూస్తున్నారు అంటే బైక్ తోటి ఒక హెల్మెట్ మరి కవర్ ఇచ్చారన్నమాట. ఇంకా అలా బైక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తీసుకుంటూ అలా గుడి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. నాకైతే ఈరోజు చాలా నచ్చింది, కొత్త బైక్ తీసుకున్నాము. ఈరోజు మస్తు ఫంక్షన్ కూడా ఉంది, ఫంక్షన్కి కూడా వెళ్ళాలి. ఇంకా ఫంక్షన్ వీడియో పెడతాను నెక్స్ట్. ఇంకా బండి పూజ కూడా జరగాలి, ఇంకా అది కూడా పెడతాను యూట్యూబ్లో. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుడి అయితే మేము ఎప్పుడు వస్తుంటాము. ఈ గుడి పేరు చౌడేశ్వరి గుడి అని చెప్పేసి. సో రాణిబెన్నూరులో చాలా పెద్ద జాతర జరుగుతుందన్నమాట. ఆ జాతర జరిగినప్పుడు కూడా ఇంకొక వీడియో పెడతానంట. సో ఇంకా అలా వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని వెళ్ళాము, కానీ మధ్యాహ్నం అయిపోయింది. బండి తోలుకొని వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది అన్నమాట గుడి. సో బయట నుంచే అలా చూసుకొని పూజ ఏమీ చేపిలేదు. సో ఇంట్లోనే పెట్టుకున్నాము. సాయంత్రం మధ్యాహ్నం పూజ చేయకూడదు అని చెప్పేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే బండి తీసుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇదే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్.